నమస్తే వెల్కమ్ టు సారే మీడియా. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. అయితే ఈ రోజు ప్రభాస్ మరియు మంచు విష్ణు కాంబోలో వచ్చినటువంటి కన్నప్ప రిలీజ్ ఉంది. అయితే ఒకసారి మూవీ చూసిన జనాల్ని అడిగి మూవీ ఎలా ఉందని రివ్యూ తీసుకుందాం. అండి ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది భయ. ట్రోలర్స్ కూడా వచ్చారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రోలర్స్ స్టార్ట్ చేశారు. వెనకాల ఆడవడము, లొల్లి చేయడము, హడావిడి చేయడము, నువ్వు బాలేవు ఏవి బాలేవు అని. ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఉంది భయ. ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుంచి అందరూ ప్రభాస్ అండ్ విష్ణు ఫేవరెట్. చాలా బాగుందండి, భక్తి పరంగా చాలా బాగుంది. బోరింగ్ ఏం లేదండి, ఎందుకంటే భక్తి రస చిత్రం కదా, చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ పిక్స్ భయ రుద్రా తోటి హైలైట్ సినిమా ఒక పీప్ చేసింది. విఎఫ్ఎక్స్ మాత్రం సంపించినాడు. ఎవరి యాక్టింగ్ బాగుందంటే ప్రభాస్ మంచు విష్ణు వాళ్ళ స్క్రీన్ పైన ఎవరు కనిపిస్తుందో బాగుంది. ఎవరి యాక్టింగ్ బెస్ట్ అని చెప్పలేము, ఎవరిది వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారండి. ప్రభాస్ వచ్చిన తర్వాత మనకి మూవీ ఇంకొంచెం హైప్ ఇచ్చింది. చెప్తున్నాను కదా, ప్రభాస్ అనేది మనకి శివుడి క్యారెక్టర్ ని రుద్ర క్యారెక్టర్ లో చేశారు కదా, ఆయనకు అదే చాలా సూపర్ ఉంది. మంచు విష్ణు అనేది భక్తుల్లాగా చేశాడు కాబట్టి ఇది బాగుంది. యా, ఇద్దరిని మన అంత నేను తెలియదండి, అది లేదండి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ క్లైమాక్స్ లో కవర్ చేసేసారు కంప్లీట్ గా. బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. మోడర్న్ భారతీదేవిని చూపించారు కానీ మన భారతీదేవిని చూపించలేదు. ఆయన పర్వాలేదండి, ఇంతవరకు చేసేటతో పోల్చుకుంటే పర్వాలేదు. ఈ మాత్రం తేడా వస్తే విష్ణు గారికి బేల్ బాజ్ అవుతుందని ముందే చెప్పారు కదా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా, కాబట్టి నార్మల్ చేసిండు, పర్వాలేదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అండి ఏమంటే మాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి మేము ప్రభాస్ గురించి చెప్తాం. ఆయన వచ్చిన ఒక 2 minutes ఉన్నా కూడా మొత్తం ఆ సీన్స్ మాత్రం హై లెవెల్ లో ఉన్నాయి, మొత్తం బాగున్నాయి. ప్రభాస్ గారు ఉంటే బాగుంది అనిపించింది, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే కన్నప్ప క్యారెక్టర్ వాళ్ళ పెద్దనాన్న గారు చేశారు కాబట్టి ఈయన చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉండేది. పోయినాక దేవుడు అనే ఒక ఫీల్ వస్తుంది, కానీ అంత ముందు అంతసేపు కూడా ఈ రొమాన్స్, ఈ గొడవలు ఇవి అయిపోయింది మొత్తం. పర్వాలేదండి, టికెట్ డబ్బులకి అయితే న్యాయం జరిగినట్టే, టికెట్స్ కి అయితే మాత్రం న్యాయమైనట్టే. నేను అంటే మేము ఇప్పుడున్న పొజిషన్ లో అంటే మేమేమని అసలు మేము అనుకున్నది ఏంటంటే శివుని ఇంకా బాగా చూపిస్తారేమో, అప్పుడు ఆయన ఎలా చేశారు వీళ్ళు కూడా అలానే చూపిస్తారేమో అనుకున్నాం, కానీ అంతేం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూపించుకున్నారు మెయిన్. ఆ పిల్లలు కూడా ఫస్ట్ విష్ణు గారు వాళ్ళ పాపలతో డాన్స్ చేయించాడు ఫస్ట్ సాంగ్ కి ఇంట్రడక్షన్ అనేది, కానీ అది కూడా ఏమైందంటే పిల్లలు కూడా డాన్స్ ఇంకొంచెం వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి చేపిస్తే బాగుండదేమో అనిపించింది. బాబు అయితే మాత్రం బాగా చేశాడు. ఈ జనరేషన్ లో పిల్లలు చూడాల్సింది సినిమా. ప్రభాస్ యాక్టింగ్ అంటారు, చెప్పనవసరం లేదు. ఈ మధ్యలో తీసిన కాలంలో ఏ సినిమా ఇచ్చినా ప్రభాస్ హిట్. శివుడికి అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి, అసలు అలా రక్తంతో వేయడం, కళ్ళు ఇవ్వడం, ఏ క్యారెక్టర్ కి అసలు దీనం. కాజల్ గారు యాక్టింగ్, కాజల్ భక్తి పరవశంగానే ఉన్నారు, పార్వతి క్యారెక్టర్ కాబట్టి ఆమె డీసెంట్ గా బాగుంది. ప్రభాస్ గారి ఎంతసేపు క్యారెక్టర్ 10 నిమిషాలు లేదండి, 20 నిమిషాలు ఉంది. నేను రికార్డ్ కూడా చేస్తానండి, 20 minutes ఉందండి. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ 3.5 ఇవ్వచ్చండి. సినిమానే లేదు, హీరోయిన్ పెట్టిండి అసలు అంత హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్న అవసరం లేదు. శివుడు గురించి తీసుకుంది కాబట్టి హీరోయిన్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఫైట్ సీన్ చాలా ల్యాగ్ తీసుకున్నారు. మహాభారతం సీరియల్ తీసినట్టు, రామాయణం సీరియల్ తీసినట్టు డైరెక్టర్ సేమ్ అట్లా తీసుకొచ్చిండు. ప్రభాస్ వచ్చిన నుంచి సినిమా కొంచెం హైప్ వచ్చింది. లాస్ట్కు క్లైమాక్స్ బాగుంది, పాత గుర్తు వేసిండు. ఓకే, సినిమా యావరేజ్ అంతే. ప్రభాస్ లేకపోతే సినిమానే లేదు. ప్రభాస్ ఎంట్రీ కానీ, యాక్టింగ్ కానీ, విజువల్స్ పరంగా బాగుంది. ఒక 2 songs ఎక్సలెంట్ ఉన్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, యాక్టింగ్ ఓకే వస్తున్నాడు. ఓకే బాగా చేస్తున్నాడు. సినిమా ఓవరాల్ హిట్. పర్ఫార్మెన్స్ ఓకే. లాస్ట్ ఒక 10 minutes ఉంటాయి క్లైమాక్స్, వేరే లెవెల్ ఏడిపించేసిండు. చూడొచ్చు, హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. 3 hours 15 minutes లాగ్ ఏం లేదు, కంటిన్యూగా స్టోరీ ఉన్నది. ఓకే బాగుంది. ఓకే, విష్ణు గారు కన్విన్సింగ్ ఉన్నది. ఓకే, హిట్ కొట్టేశారు, హిట్. ఓకే, 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. సినిమా బాగుందన్న, 100% పక్కా. 200 కాదు,
పెట్టిన దానికి డబల్ త్రిబుల్ అమౌంట్ పక్కా వస్తుంది. పక్కా అంటే పక్కా వస్తుంది అన్న. స్టోరీ అంటే లాగ్ ఏం లేదన్న. ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే కొంచెం ఒక 20 minutes అట్లా ఉంది. తర్వాత పోతా ఉంటే వెళ్ళిపోయింది అన్న, అంతే. సినిమా బాగుందన్న. అన్న చెప్పడానికి మాటలు సరిపోవు అన్న. ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి పీక్స్ వెళ్ళిపోయింది సినిమా. 100% బ్లాక్ బస్టర్ అన్న. అన్న అవును 100%. లాస్ట్ 20 minutes ప్రతి ఒక్కరి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. మళ్ళీ ఒక 20 years బ్యాక్ విష్ణు అయితే మనకు ఖచ్చితంగా చూడొచ్చు మనల్ని ఈ సినిమాలో. యాక్టింగ్ అయితే విష్ణు అన్న యాక్టింగ్ పీక్స్ వెళ్ళిపోయింది అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 1000 కోట్ల కనుక ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది పక్కా. ఓకేనా? అలాగే మనకు ఈ విజువల్ పరంగా చూసుకున్నట్టయితే సినిమా బాగానే ఉంది. ఈ ట్రోల్స్ చేశారు చూసావా, వాళ్ళని వచ్చి మాట్లాడమనండి ఇక్కడ. ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని వచ్చి ఇప్పుడు మాట్లాడమనండి, తెలుస్తుంది. సినిమా చూసాక మాట్లాడండి. ఖాళీ మైండ్తో వచ్చి చూసి మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. ఒక్కొక్కడు ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నీ మూసుకుని వెళ్ళిపోతారు అన్న. కలెక్షన్స్ వచ్చేసి పక్క 500 నుంచి 1000 కోట్లు దాటుతుంది అన్న. 100% అన్న. ఫస్ట్ సినిమాలో వచ్చేసి ఫస్ట్ దయ్యం, తర్వాత దేవుడు. 100% అంటే సినిమా ఫస్ట్ హీరోయిన్ తోటి చూపించిన తర్వాత మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేసి మొత్తం సినిమా అంతా చూపించేసి. మేము వైజాగ్ నుంచి వచ్చాం. మేము ఒక 5 వచ్చాం వైజాగ్ నుంచి. ప్రభాస్ గారి కోసం ఇంత దూరం వచ్చాం. ఎలా ఉంది మరి ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. ప్రభాస్ గారు రుద్రాని ఏ విధంగా చూపించాలనుకున్నారో అలాగే చూపించారు. మోహన్ బాబు గారు చాలా బాగా చేశారండి. ప్రభాస్ గారు వచ్చినాకనే సినిమా అమాంతం అలా పెంచేశారు అని కూడా అంటున్నారు. అది నిజమే అండి. అంటే ఈ సినిమా స్టోరీ 40 minutes పీక్స్ లో ఉండడానికి కారణం రుద్ర తాలూకా కాన్వర్జేషన్ విత్ మోహన్ బాబు అండ్ మంచు విష్ణు. అంటే ఐ మీన్ తిన్నడు ఒకేసారి ముగ్గురికి సమాధానం చెప్తాడు. అదే సినిమాని డిస్క్రైబ్ చేసింది. సో సినిమా చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ ఏమి ఉండదు. అది రుద్రతో పోరాటం అంటే అంత ఈజీ చాలా బాగుందండి. రుద్రతో పోరాడిన తర్వాతే తిన్నడికి ఈ జ్ఞానోదయం కలుగుతుంది. మోహన్ లాల్ క్యారెక్టరైజేషన్ కొద్దిసేపు ఉంటుంది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్ అన్న. చాలా బాగుంది. సినిమాలో ప్రభాస్ గారు డైరెక్ట్ చెప్పాలంటే ఆ పెద్దోళ్ళందరికంటే ప్రభాసే పెద్దోడు అన్న. మూవీ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ప్యాన్ ఇండియా యాక్టర్స్ చించేశారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ రావగానే ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, డై హ్యాడ్ ఫ్యాన్స్. మొత్తం అరుపులు తప్ప ఇంకేం వినపడలేదు. 30 minutes లాగ్ ఏం లేదండి. అది శివుడి మూవీ కాబట్టి ఇంకా కన్నప్ప అంటే శివుడి గురించే కదా. పర్లేదు, అలాగే ఉంది, మామూలు పర్లేదు. ఫస్ట్ హాఫ్ రొమాన్స్ అని మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కదా, ట్రోలింగ్ అలా ఉంటది. కాకపోతే పర్లేదు, నైస్. మాక్సిమం ఆడియన్స్ అందరూ ఇప్పుడు ఇండియా వైజ్ తెలుసు ప్రభాస్ వల్లే సినిమాకి అందరు ఆడియన్స్ వస్తున్నారని. కాకపోతే లోపలికి వెళ్ళాక విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకేముందండి, ఇంకా సూపర్. సాంగ్స్ అయితే ఆయన ఒక క్రిస్టియన్ అయి ఉండి మన తెలుగుకి ఇంత మంచి బీజిఎం కొట్టాడంటే గ్రేట్ అన్న. ఆ శివ శివ శంకర్ అనే సాంగ్ అది లైఫ్ టైం సెటిల్మెంటింగ్. అది ఓవరాల్ గా అయితే 3 రేటింగ్ ఇవ్వచ్చు. సూపర్ ఉంది. 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న పాన్ ఇండియా లెవెల్లో. రోలింగ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే సినిమాతోటి అయితే అందరూ చూస్తారు కదా కళ్ళతోటి. 3 hours కూకోబెడుతున్నారు కదా విష్ణు. కొద్దిగా మారచ్చు. కాకపోతే మన టాలీవుడ్ లో ట్రోలింగ్ ఉన్నా కానీ పాన్ ఇండియా లెవెల్లో ఉండదన్నమాట. అట్లా శివుడు అక్షయ్ కుమార్ సూపర్ ఉందన్న. ఫస్ట్ అక్షయ్ కుమార్ తోటి స్టార్ట్ అవుతుంది మూవీ. బాగుంది, పర్ఫెక్ట్ గా. కాజల్ రోల్ అసలు ఇంకా మేడం బాగుంది. పార్వతి పరమేశ్వర్ లాగానే ఉన్నారు. పెట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ బెటర్. నాకు అక్కడ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ చించేశారు. ఆయన ఎమోషన్స్, బీజిఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, చాలా ల్యాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే ఎంత ల్యాగో అంత ల్యాగ్ ఉంది.
అలా ఏం లేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది, దానికోసం అయితే చూడొచ్చు. మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం 2.5 hours భరిస్తారంటే చూడండి, లేదా చూడకండి. భరించాను, ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా ఇది మూవీ చూసిన వాళ్ళు అయితే కొంతమంది ఏమో మూవీ ల్యాగ్ ఉంది, ఆ మూవీ ఏం బాగాలేదు, ప్రభాస్ వల్లే కూడా ఏవైతే టికెట్స్ సేల్ అయినాయి అవన్నీ కూడా ప్రభాస్ వల్లే అయినాయి, ప్రభాస్ వల్లే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభాస్ వల్లే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో మూవీ బాగుంది, మంచు విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది, ట్రోల్స్ మంచు విష్ణు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మూవీతో ఆగిపోతాయి, ఆల్మోస్ట్ 17 years తర్వాత మంచు విష్ణు హిట్ కొట్టాడని చెప్పి కూడా అన్నాడు. ఇందాకే ఇక్కడికి మనోజ్ కూడా వచ్చి మంచు మనోజ్ వచ్చి మూవీ చూసి వెళ్ళాడు, మనోజ్ కూడా మూవీ చాలా బాగుందని చెప్పి వెళ్ళాడు. సో ఇది మూవీ గురించి మొత్తం పబ్లిక్ టాక్. అలాగే మీరు ఎలాంటి రివ్యూ నమ్మకుండా ముందు మూవీ చూసి ఆ తర్వాత మూవీ ఎలా ఉందని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.